భారతీయ సంగీత ప్రపంచం ఇవాళ మూగబోయింది. వేల పాటలతో లక్షలాది మంది హృదయాలను ఉర్రూతలొగించిన ఒక అద్భుత స్వరం నిశ్శబ్దమైపోయింది. 92 ఏళ్ల లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోస్లే గారు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండె సంబంధిత సమస్యలు మరియు ఛాతీ ఇన్ఫెక్షన్తో హాస్పిటల్లో చేరారు. వైద్యులు సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ కాలం ఆమెను మన నుంచి తీసుకువెళ్లిపోయింది. ఆమె మరణ వార్త తెలియగానే సినీ పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. 1933లో జన్మించిన ఆశా గారు 1940లలోనే సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టారు. లతా మంగేష్కర్ వంటి దిగ్గజ సోదరి నీడలో ఉంటూనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడం సామాన్యమైన విషయం కాదు. సుమారు 80 ఏళ్ల సుదీర్ఘ కెరీర్, వేల పాటలు, ఎన్నో భాషలు. భారతీయ సినిమా సంగీతం అంటే కేవలం మెలోడీ మాత్రమే కాదు, ఒక ఎనర్జీ అని నిరూపించిన ఘనత ఆమెది. ఆమె గొంతులో ఒక మ్యాజిక్ ఉండేది. భక్తి పాటలు పాడినా, శాస్త్రీయ సంగీతం పలికించినా, లేక ధూమ్ మారో ధూమ్, ఏ మేరా దిల్ వంటి పెప్పీ సాంగ్స్ తో కుర్రకారిని హుషారెత్తించిన అది కేవలం ఆశా భోస్లే గారికి మాత్రమే సాధ్యం. తెలుగు, హిందీ, తమిళం, బెంగాలీ ఇలా ఆమె గొంతు దాటని సరిహద్దు లేదు. జాతీయ అవార్డులు, ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మరియు దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మ విభూషణ్ ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఆమె కేవలం ఒక సింగర్ మాత్రమే కాదు, రాబోయే తరాల గాయని గాయకులకు ఒక ఎన్సైక్లోపీడియా. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన పాటలు గాలిలో తరంగాలుగా మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. ఆ స్వరానికి మరణం లేదు. రెస్ట్ ఇన్ పీస్ ఆశాజీ. భారతీయ సంగీతం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు.